హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ వెజిటబుల్స్ తీసుకుంటున్నారు. వెజిటబుల్స్ అంటే రేపొద్దున భోజనాలు అనమాట. మా ఇంటి దగ్గర భోజనాలు పెడుతున్నాం మేము, అందుకని చెప్పి అక్కడ ఈరోజంతా వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్ళారు. నిన్న గ్రాసరీస్ తెచ్చారు, అంటే పప్పు చేయడానికి అవన్నీ కావాల్సిన గ్రాసరీస్ తెచ్చారనమాట. ఇప్పుడు మొత్తం కార్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నిటితో నింపేశారు. ఇప్పుడు వెళ్ళి అవన్నీ పైకి తీసుకెళ్ళాలి. లగేజ్ మొత్తం పైకి తీసుకొచ్చిన తర్వాత లంచ్ చేస్తున్నాం ఇక్కడ. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, మధ్యాహ్నం 4 అలా అయిపోయింది అనమాట టైం. సో అప్పుడు తింటున్నాం. బిర్యానీ చేశాను నేను. సో తినేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి, అప్పటికి ఇంకేం స్టార్ట్ చేయలేదు. సో తినేసి స్టార్ట్ చేద్దామని చెప్పి అందరం పెట్టుకొని కూర్చొని తింటున్నాం. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసుకుంటున్నాం అనమాట. వాయిస్ అలానే పెట్టడానికి పక్కన అందరూ మాట్లాడడం వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఆ మామిడాకులు ఒక్కొక్క ఆకు 10 రూపీస్ అనమాట. అండ్ తమలపాకులు వచ్చి 6 లీవ్స్ ఏమో ఉన్నాయి దాంట్లో, ఈచ్ 100, రెండు కలిపి 200. అండ్ ఆ మామిడాకులు 75 రూపీస్ అని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మా రూమ్లో మేము మొత్తం 6 మెంబర్స్ ఉంటాం అనమాట. మా 6 మెంబర్స్ అనుకొని వినాయక చవితి బాగా చేద్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసాం ఇదంతా. సో ఎవరి ఫ్రెండ్స్ని వాళ్ళు ఇన్వైట్ చేసుకుని అరౌండ్ 60 మెంబర్స్ వరకు వచ్చారు ఆ రోజు, వినాయక చవితి రోజు. నిమజ్జనం అదంతా వేరే వీడియోలో పెడతా. నిమజ్జనం అయితే ఇంకా చాలా బాగా జరిగింది. లడ్డూ పాట అదంతా పెట్టామన్నమాట. సో నిమజ్జనం వీడియో ఇంకొక పార్ట్లో పెడతాను నేను. ఫస్ట్ ఇదైతే జస్ట్ వినాయక చవితి పూజ అండ్ ప్రిపరేషన్స్ ఎలా జరిగినాయి అనేది ఈ వీడియోలో పెడుతున్నాను. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను వినాయక చవితి పూజ కోసం, ఎందుకంటే మాకు వినాయక చవితి పూజ లేదనమాట. నేను యూకే వచ్చినప్పటి నుండి ఈ వినాయక చవితి పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను. 4 కలిపి 800 రూపీస్ అంటే ఒక్కొక్క ఎలక్కాయ 200 ఫుల్ క్లమ్జీగా ఉంది గైస్ ఇల్లు. అదంతా వంట సామాన్లు, డెకరేషన్ సామాన్లు. ఇక్కడ డెకరేషన్ కోసం మధ్యలో పిల్లర్స్ ఏవో పెట్టి ఏవో ప్లాన్స్ చేస్తున్నారు. రేపటికి కూరగాయలు వలుస్తుంది. వంట మాస్టర్ రేపటి ప్లాన్స్ అసిస్టెంట్ చెప్తున్నాడు గైస్. ఇక్కడ పూర్ణం కోసం 3 కుక్కర్స్ లో చెయ్యండి బ్రో. బ్లూ ప్రింట్ అన్నది నాకు తెలియదు, ఆయన ఏం చేస్తుండో చెప్తలేదు. మనకేం తెలియదు. కెమెరామ్యాన్ ఈ రోజుకి నా కెమెరామ్యాన్. లడ్డుకి పిండి కలుపుతున్న రాజేష్ మాలపాటి. రేపు కూరకి పచ్చిమిరపకాయలు తొడయాలు తీస్తుంది దీప్తి అండ్ ద గ్రేట్ రాజేష్. లడ్డు కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాం గైస్. మేమంతా హోమ్ మేడ్ కదా, మేమన్నీ హోమ్ మేడ్ చేస్తాం. కష్టపడుతున్నాడు పిండి కలపడానికి. లడ్డు పాట కూడా ఉంది గైస్, ఎవరైనా పాడాలనుకుంటే రాజు. పొయ్యి అంతా గలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. పూర్ణానికి అది విజిల్ పెట్టి 3 కుక్కర్లు పెట్టడం వల్ల ఫుల్ చండాలం అయిపోయింది. అలా అని చెప్పి మమ్మల్ని అడగకండి స్టవ్ చూపించమని. ఈ పూర్ణం వల్ల స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డబల్ పని మాకు. గట్టి మరుగుతుంది, అంత పెంటలాగా ఉంది గైస్ కిచెన్. చింతపండు రేపటి పులిహోరకి, గారెలకి. రేపటి టొమాటో పచ్చడి కోసం టొమాటోస్. డెకరేషన్ హాఫ్ రెడీ అయింది.
ఈ అంబ్రెల్లా పెట్టే స్టైల్ నేనే ఇచ్చా, ఐడియా నేనే ఇచ్చా గైస్. ఫుల్ ప్లాస్టర్ వేస్తున్నారు. ఇవైతే బట్టలు ఆరేసుకునే రాడ్స్. బ్రేక్ 1. ఆల్రెడీ టీ సెక్షన్కి వచ్చేసాం. చాలా అలసిపోయారు. చాయ్ పెట్టింది కీర్తి అక్క. చాయ్కి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్, తాగడంలో దీప్తి. టీ ఎక్కువ కావాలా అని అడుగుతుంది, కానీ దాంట్లో ఫస్ట్ దీప్తి చూస్తుంది. చూడండి ఎంత తాగిద్దో చూడండి. రోజు టీ తాగే బతికిద్ది. దిష్టి పెట్టండి. అంతే, అన్నం తినదు, టిఫిన్ తినదు. నువ్వు టీ ఉంటే చాలు. చాయ్ రాజేష్ అది చిన్నగా పెట్టుకో, ఆయిల్ చిన్నగా పెట్టుకోవాలి. కాగేలో చీజ్ గైస్. నువ్వు అక్కడ నుండి కప్ పట్టుకో. లడ్డు ఆపి మరి వచ్చి చీజ్ కొడుతున్నారు. చెప్పులు వంటలు చెప్పులాగా అప్రోన్ మాత్రం వేసాడు. బయట అంత హడావిడి జరుగుతుంటే లోపలి రేపొద్దునికి రెడీ అవ్వడానికి రెడీ చేసుకుంటున్నారు. కుట్టు మిషన్ 20 పౌండ్లు పెట్టి ఒక కుట్టు కుట్టించుకోవాలంట. ఇట్లా ఒక లైన్ కి 20 పౌండ్స్ అంటే 2000 పెట్టాలి. దాని బదులు 1200 పెడితే మిషనే వచ్చింది. కుట్టి చూపి. ఇదిగో ఇట్లా రూమ్ లో లైట్ ఎంత గుడ్డిగా ఉంది. ఇట్స్ నాట్ గుడ్డి. యూ పీపుల్ హ్యావ్ ఐ సైట్, దట్స్ యువర్ గుడ్డీస్. రూమ్ లో మరీ డిమ్ ఉంది. యూకేలో నా లైట్ తీసేసి ఉంటాం. లేదు, యూకేలో ప్రాబ్లం ఏంటంటే మనలా ట్యూబ్ లైట్స్ ఉండవు గైస్. ఇది ఒక్క లైట్ ఉంటుంది గుడ్డిగా. సో రూమ్ అంతటికి అది రావాలంటే ఎలా వచ్చింది? నా రూమ్ లో పెట్టుకో, నా రూమ్ లో లైట్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ రేపటి కర్రీస్ కోసం అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ పాడవకుండా ఉండలేనివన్నీ ఈరోజే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఐటమ్స్ వచ్చి పూర్ణం, మిర్చి బజ్జీ, పులిహోర, సాంబార్, పప్పు, ఆలు కర్రీ, ఆలు వంకాయ. నాకు అసలు తెలీదు, గుర్తులేదు. ఎందుకంటే నేను అసలు ఏమీ సరిగ్గా తినలేదు అనమాట. ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు నాకు అస్సలు తినబుద్ధి కాదు. మేబీ ఆలు వంకాయ 2 మిక్స్ చేశారనుకుంటా. సో ఆ కర్రీ అండ్ పాపడ్స్ అవి అనమాట ఐటమ్స్ అయితే. అండ్ ఇక్కడ డెకరేషన్కి వచ్చేసరికి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేను ఇండియా నుండి కొరియర్ వేయించుకున్నా. వినాయక చవితి డ్రెస్, భోజనాల్లోకి ప్లేట్స్ అవన్నీ కొరియర్ వేయించుకున్నాను అనమాట. అండ్ డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ అవన్నీ కూడా నేను కొరియర్లో వినాయక చవితి 2 days ఉంది అనగా కొరియర్ వచ్చిందనమాట. సో ఇక్కడ వీళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. వంకాయ, బంగాళదుంప, ఆనియన్ ఇప్పుడు వద్దులే. ఏదన్నా ఉంటే చెప్పు, చెప్తాను. రెడీ టు చాప్ అన్నట్టు పీల్స్ తీసేసేయండి చాలు. పప్పులోకి ఏంటి టొమాటోనా? అంతే అక్క, టొమాటో. ఆ లడ్డు చూపి. లడ్డు రెడీ అయింది గైస్. ఫ్లాప్ చేస్తాడు రాజేష్. పాప అక్క వచ్చినాక మళ్ళీ దానికి ఇచ్చేసింది. అయ్యో, గారెల కోసం గారెల పిండి గైస్.
ఈ సెకేషన్ యాక్షన్ యాక్షన్ వీడియో ఎడిట్ మరి తీపించుకుంటాం గైస్ ఫస్ట్ టైం కట్ చేసింది అడిగి మరి ఇందాకని చెప్పింది ఆపితే మీద పడుతుంది అసలు ఒక్కొక్కరికి సురికేయాలి దీంతో వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రౌండ్ తీసుకోండి నువ్వు చేయించుకున్నప్పుడు ఉడకబెట్టుకుంటావు కదా ఫైనల్గా డెకరేషన్ ఇలా అయింది గైస్. ఒక టిష్యూ తీసుకో ఇది చూడుద్దాం సాల్ట్ సారీ ఇప్పుడు క్లీనింగ్ ఇదంతా మొత్తం చెత్త చెత్త అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. కిచెన్ అయితే అసలు ఘోరంగా అయిపోయింది. ఇదంతా చిల్లేసింది. ఓకే, టొమాటో పచ్చడికి ఇది చింతపండు. బ్రో ఈ నీళ్ళు ఈ వాటర్ మొత్తం వైపు వచ్చేసింది. పిండి మీద నుంచి దాటు ఇక్కడ ఈ రూమ్లో పూర్ణం చల్లార పెడతాం. అలసిపోయాం. ఇప్పుడు వంట చేసుకుని ఓపిక కూడా లేదు. సో పిజ్జా ఆర్డర్ పెట్టాం. దీప్తి అప్కమింగ్ ట్రైనింగ్ ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎలా పిజ్జా తినిపించాలో నేర్పిస్తుంది. సో ఇక్కడ పూర్ణం ఇదంతా చేస్తున్నాం మేము అనుకునే పనులన్నీ అయ్యేసరికి midnight 12 o'clock అలా అయిందనమాట. సో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్ని కిచెన్ అన్నీ క్లీన్ చేసుకునేసరికి మాకు 1 అయింది టైము. 1 o'clock to 3 o'clock పడుకుందాం అనుకున్నాం, కానీ నాకు అస్సలు నిద్ర రాలేదు. సో మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని చెప్పి 2 అలా లేచి మళ్ళీ హెడ్ బాత్ చేసి దేవుడికి ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. నైట్ ఈవెన్ నేను 1 hour కూడా పడుకోలేదు. ఇంత హడావుడి ఉండేసరికి నాకు అస్సలు నిద్ర రాలేదు. ఈరోజు ఇలా రెడీ అయిన హాఫ్ సారీ కట్టుకుని యాక్చువల్లీ అసలు రెడీ అవ్వడానికి టైం ఉండదేమో అనుకున్నాం, కానీ అక్కడ వంటలు లేట్ అవ్వడం వల్ల మాకు రెడీ అయ్యే టైం అయితే దొరికిందనమాట. సో ఇక్కడ మేము అమ్మాయిలమంతా రెడీ అవుతున్నాం. అవుట్ఫిట్ ఏం చేస్తాను మిర్రర్ ఉంది, దానికి లైట్ కూడా వస్తుంది. మొత్తం బయట నుండి లోపల వరకు ఇల్లు ఫుల్ డెకరేషన్ చేసాం. ఇంకా కానీ పూజ మాత్రం స్టార్ట్ చేయలేదు. కీర్తి ఇక్కడ సర్దుతుంది పూజ కోసం చెప్పి. ఈ వినాయకుడిని చేశారు మా ఫ్రెండ్స్. ఈ వినాయకుడు కొన్ని రెడీమేడ్. అంటే మాకు పూజ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిందనమాట. ఎందుకంటే కుకింగ్ అనేది మేము ఓన్గా చేస్తున్నాం, బయట క్యాటరింగ్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. సో మా రూమ్మేట్స్ వాళ్ళే వేరే అక్క వాళ్ళ హెల్ప్ తీసుకుని, సో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనమాట. వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళ ఇల్లు కూడా కొంచెం పెద్దది, గార్డెన్ అది ఉంది. అందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో కుకింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో వాళ్ళు ఆ ఇంటి నుండి ఇక్కడికి రావడానికి లేట్ అయింది. సో కుకింగ్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్గా లేట్ అవుతుంది. సో 12 అలా అయింది మేము పూజ స్టార్ట్ చేసేసరికి. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ రావడం అనేది స్టార్ట్ చేశారు, కానీ మాకు అసలు ఇంకా పూజే స్టార్ట్ చేసుకోలేదు ఇక్కడ. సో ఇక్కడ నేను ప్రసాదాలన్నీ ప్లేట్స్లో తీసుకొని అన్నీ వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ ఉండాలని చెప్పి మేము ఇక్కడ మొత్తం అంతా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటున్నాం. దేవుడి వరకు చేసే ప్రసాదాలు ఒకటే నేను చేశాను, మిగిలినవన్నీ కూడా మా ఫ్రెండ్సే చేశారనమాట. చెప్పులు ఎవరు ఇక్కడ పెట్టారు? దేవుని ముట్టుకోకు. ఇంకొకళ్ళు ఇలా ఇవ్వాలా మొత్తానికి? నేను తీసేది కష్టపడకండి. పట్టుకోండి. అది కాదా? బోలో గణేష్ మహారాజ్ కి ఎట్లా ఉండాలి?
అదే బ్రో అట్లే కదా. बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की జుట్టుతో సాగుతుంది. बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की ఓకేనా కరెక్ట్ వచ్చిందా? ఇదేమో ఇదేముంది ఏది? అది ఇక్కడ అక్కడనే. ముందు పెట్టు ముందు పెట్టు కల్లిచ్చి అక్కడ పక్కన పెట్టు మీరు వాళ్ళు చేయండి అబ్బాయిలు. అది बोलो गणेश महाराज की ఉండండి. जय जय కష్టమా మధ్యలో పెడితే అది బాగుంది ఆర్లేదు. ఏమో లేక ఆర్లేదు. కింద పెట్టేసా పెట్టేసి ఇంకా ఫుడ్ స్టార్ట్ చేద్దాం. ఆ పైన దీపాలు వెలిగించాలి. ఓం శ్రీధరాయ నమః ఓం భక్తవాంఛితాయ నమః ఓం కైవల్యసుఖదాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దంతాయ నమః ఓం ధమత్యదైత్యమయాదనాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం హృదయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్థూలకుంఠాయ నమః ఓం ధీరాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం అవ్యక్తమూర్తయే నమః ఓం మాటల మధ్యలో ఆ యొక్క బ్రహ్మంతో ఉన్నటువంటి బాలుని చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడు బాలుని దేవి అడుగుతున్నది, అక్కడ బాలుడు ఉన్నారు కదా, మీరు ఆ బాలుని చేసేవాళ్ళు అప్పుడు ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు, నేను ఆ బాలునితో యుద్ధం చేసి ఆ బాలుని సంహరించాను అని. అయ్యో రామా, ఎంత పని చేశారండి మీరు, ఆ బాలుని ఎందుకు సంహరించారు? మీరు ఎంతో ఇదిగా ప్రాణ ప్రతిష్టాపన చేసి తయారు చేసుకున్నటువంటి పుత్రుడు మన కుటుంబానికి చాలా गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि ఇంకోటి మోగుతున్నాడు ఆఫ్ చేయండి. అది జస్ట్ ఇక్కడ మనం కూర్చొని పెట్టేవాళ్ళంటే ఒకరికి అది నేను ఉందనుకో తలకోట చేస్తాను కదా, నిలబడి అటు ఒకటి ఇటు ఒకటి నిలబడి. అదే అంటే ఇటు వెళ్ళడానికి లేదు ప్లేస్, పెడతానికి లేదు. అక్కడ పెట్టేటోళ్ళు అటు ఉంటారు. ఇది అక్కడ నుంచి ఒక కాంబినేషన్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేశారు. భోజనానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారనమాట. మేమైతే హ్యాపీ. ఫుడ్ క్వాంటిటీ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. అంటే ఇంకా మిగిలింది. ఈవినింగ్ నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఫ్రెండ్స్ అందరు తిన్నారు.
ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో లడ్డూ పాట, నిమజ్జనం అవన్నీ నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.